నేటి నుంచి స్కూళ్ళు ప్రారంభమయ్యాయి. స్కూళ్ళు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలందరూ కూడా ఈరోజు బడికి వచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ ఒక అమావాస్య రావడంతో ప్రతి స్కూల్లో చూసుకుంటే స్కూళ్ళు వేలవేలబోతున్న పరిస్థితి. అత్యధికంగా మనం బోర్గాం స్కూల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా బోర్గాం స్కూల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు వస్తుంటారు. ఈరోజు అమావాస్య కావడంతో స్వల్పంగా కొద్దిపాటి విద్యార్థులు వచ్చిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము బడులు ప్రారంభించాలనే సంకల్పం, దీనికి సంబంధించి అమావాస్య రావడం ఒకవైపు మీ పిల్లలకు అంటే వారి తల్లిదండ్రులు అమావాస్య రోజు ఎందుకు పిల్లల్ని బడికి పంపించాలనే ఉద్దేశం మీద చాలామంది పిల్లలు ఇక్కడికి తక్కువ మొత్తంలో వచ్చిన పరిస్థితి. మనతో మాట్లాడేందుకు స్కూల్కు సంబంధించిన హెడ్ మాస్టర్ ఉన్నారు, వారిని అడుగుదాం, ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మన బోర్గాం స్కూల్ ఎప్పుడు కూడా ఫుల్ స్ట్రెంగ్త్తో ఉంటుంది. మన స్కూల్ ఈసారి కూడా ఏమన్నా స్ట్రెంత్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు స్కూల్లో? మనం గత విద్యా సంవత్సరంలో 1005 మంది పిల్లలు మొత్తం పాఠశాలలో ఉన్నారు సార్. దీంట్లో 223 మంది పిల్లలు 10th అపీర్ అయ్యి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం ముందే సెలవుల కంటే ముందు నుంచే ఇక్కడ అడ్మిషన్ కావాలని పేర్లు రాయించుకోవడం జరిగింది. పిల్లలు నిన్నటి వరకు 400 మంది పిల్లలు తమకు వివిధ క్లాసులలో అడ్మిషన్స్ కావాలని మా ముందు పేర్లు రాయించుకోవడం జరిగింది. వారందరికీ కూడా ఈ వారంలో మేము అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరం గత సంవత్సరం కంటే 1005 ఉన్నటువంటి స్ట్రెంత్ ఈసారి 1100, 1200 వరకు చేరే అవకాశం ఉంది. మ్యాక్సిమం పిల్లలకు హెల్ప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం. నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనము, తర్వాత అన్ని రకాల వస్తువులను ఇక్కడ పిల్లలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈరోజు పాఠ్యపుస్తకాలు, తర్వాత నోట్బుక్స్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అన్నీ కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషను, నైతిక విలువలు, క్రమశిక్షణ, ఈ 3 మెయిన్ ఎజెండాగా మేము మా ఉపాధ్యాయ బృందం కృషి చేస్తుంది. ఈ విద్యా సంవత్సరం అయితే మాకు అడ్మిషన్లకు విపరీతమైన పోటీ ఉందని చెప్పవచ్చు. సార్, అయితే చెప్పండి, ప్రధానంగా ప్రైవేటు స్కూళ్ళతో పోటీ పడుతుంది బోర్గాం ఉన్నత పాఠశాల, ప్రభుత్వ పాఠశాల ఇది. ఎప్పుడు కూడా ఈ స్కూల్లో అధికంగా అడ్మిషన్లు కావాలి, మాకు ఈ స్కూల్లోనే అడ్మిషన్ కావాలని అంటుంటారు తల్లిదండ్రులు. అసలు కారణం ఏంటి సార్? సార్, ఇక్కడ మేము మొత్తం 40 మంది ఉపాధ్యాయ బృందంతో ఈ పాఠశాల పనిచేస్తుంది సార్. 22 సెక్షన్లు ఉన్నాయి. ప్రతి సెక్షన్కు 45 స్ట్రెంత్తో ఇక్కడ క్లాసెస్ నిర్వహిస్తాం. మేము రెగ్యులర్గా క్లాసులు జరపడము, తర్వాత పిల్లలకు మోరల్ ఎడ్యుకేషన్ ఇవ్వడము, తర్వాత సహపాఠ్య కార్యక్రమాలను నిర్వహించడము, వివిధ రకాల కాంపిటీషన్స్కు పిల్లలు మేము జిల్లా స్థాయికిను రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. అది కాకుండా ప్రైవేట్లో దొరికేటటువంటి బట్టి విధానం పోకుండా మేము పిల్లలకు అవగాహన సామర్థ్యం పెరిగేటట్టుగానే మేము ఇక్కడ మా ప్రణాళికలతోనే విద్యాబోధన చేస్తాం. దానికి అనుగుణంగా తల్లిదండ్రులు కూడా మా పాఠశాల పట్ల ఆసక్తి చూపి ఇక్కడ చేర్చడానికి ప్రయత్నం చేస్తారు. క్రమశిక్షణ విషయంలో మేము ఖచ్చితంగా పిల్లలకు అవగాహనతోని వాళ్ళు కరెక్ట్గా ఉండేటటువంటి విధానంగా ప్రోత్సహిస్తాం. ఇక్కడ లోపలికి పాఠశాల లోపలికి వచ్చినటువంటి పిల్లవాళ్ళు కానీ విద్యార్థులు చివరి మనం పాఠశాల వదిలేదాకా కూడా బయటకు వెళ్లకుండా క్లాస్ రూమ్లు, తర్వాత సంబంధిత ప్రదేశాలు మాత్రమే వాళ్ళు ఉంటారు. డిసిప్లిన్గా ఉండడం వల్ల తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. అంతకుముందు మేము ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో విద్యాబోధన చేస్తున్నాం కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు వస్తుంది అనేటువంటి కోణంలో ప్రైవేట్కి వెళ్ళే పిల్లలు మా దగ్గర చేరడానికి ఆసక్తి చూపుతారు. ఇప్పుడు మనకు పేర్లు నమోదు చేసుకున్నటువంటి 400 మందిలో 200లకు పైన పిల్లలు ప్రైవేటు విద్యా సంస్థల నుంచి మా దగ్గరికి వస్తామని పేర్లు రాయించుకోవడం జరిగింది. వారికి మేము ఇప్పుడు ఈ వారంలో పూర్తి అడ్మిషన్స్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు కూడా ప్రేయర్ చేసేటప్పుడు సుమారు 1000కి పైగా విద్యార్థులు ఉంటారు. ఈరోజు అమావాస్య కావడంతో అసలు సంఖ్య తగ్గిందనుకోవచ్చా ఏంటి సార్? తొలి రోజు కాబట్టి విద్యార్థుల సంఖ్య తగ్గిన మాట వాస్తవమే. రేపటి నుంచి విద్యార్థులు పూర్తి స్థాయిలో పాఠశాలకు వస్తారు. కొంతమంది పిల్లలు గ్రామాల్లోకి వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళ బంధువుల ఇళ్లకు, రకరకాల కారణాలు. మీరు చెప్పినట్టుగా అమావాస్య అంటున్నారు కాబట్టి అది కూడా కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు. కానీ విద్యార్థులు అందరూ కూడా 2 డేస్లో దాదాపు 2-3 రోజులలో పూర్తి స్థాయిలో పాఠశాలలో వచ్చేస్తారు సార్. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే బోర్గాం ఉన్నత పాఠశాల ఎంతో పేరుగాంచింది. ఈ పాఠశాల ఎప్పుడు కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య, క్రమశిక్షణతో కూడిన ఇక్కడ
డిసిప్లిన్ ఖచ్చితంగా ఉంటాయి. అందువల్లనే మా బోర్గం ఉన్నత పాఠశాలకు వివిధ ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా అడ్మిషన్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. అందువల్లనే మా పాఠశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు మేము కృషి చేస్తాం. సుమారు 40 మందికి పైగా ఉపాధ్యాయురాలు ఉన్నారు. అందువల్ల ఇక్కడ నాణ్యమైన విద్య, క్వాలిటీ ఉంటుంది. అన్ని రకాల మధ్యాహ్న భోజనం కూడా అందిస్తామని చెప్పి పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాధింతో గంగారెడ్డి, RTV నిజాం.